ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగః. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఓం ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఈ మొదటి శ్లోకము చాలా భగవద్గీత ప్రతులలో లేదు. అయినప్పటికీ ఈ శ్లోకాన్ని అందరూ రాసుకోండి. మీ భగవద్గీత పుస్తకంలోనే ఈ శ్లోకాన్ని ప్రథమ శ్లోకంగా పైన రాసుకోండి. అర్జునుడు ప్రశ్నించేటువంటిది ఇది. దీని అర్థం ఏమిటంటే, ఓ కేశవ, ప్రకృతి అనగా, పురుషుడనగా, క్షేత్రమనగా, క్షేత్రజ్ఞుడనగా, జ్ఞానమనగా, జ్ఞేయమనగా ఏమిటో తెలియగోరుచున్నాను అని ప్రశ్నిస్తున్నాడు. దీనికి సమాధానంగా 2వ శ్లోకం నుంచి భగవంతుడు బోధించడం మొదలు పెడతాడు. శ్రీ భగవానువాచ ఓం ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఓం ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఓం క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. యత్తత్ జ్ఞానం మతం మమ. ఓం క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 3, 4, 5 శ్లోకాలు. ఓం తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ యత్ ప్రభావశ్చ తత్స మాసేన మే శృణు. ఓం తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్స మాసేన మే శృణు. ఓం ఋషిభిర్ బహుధా గీతం ఛందోభిర్ వివిధైః పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్ వినిశ్చితైః. ఓం ఋషిభిర్ బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఓం మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరాః. ఓం మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరాః.
హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 6, 7, 8 శ్లోకాలు. ఓం ఇచ్చా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతః చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికార ముదాహృతం. ఓం ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతః చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికార ముదాహృతం. ఓం అమానిత్వ మదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః. ఓం అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః. ఓం ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఓం ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 9, 10, 11 శ్లోకాలు. ఓం అసక్తి రణభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఓం అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఓం మయి చానన్య యోగేన భక్తి రవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. ఓం మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. ఓం అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఓం అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 12, 13, 14 శ్లోకాలు. ఓం జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ న సత్తన్ నాస దుచ్యతే ఓం జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. రెండవ పాదంలో యజ్ఞాత్వా తర్వాత రెండులాగా ఒక గుర్తిచ్చారు. ఆ గుర్తు వచ్చింది అంటే అక్కడ అ అనేటువంటి అక్షరము
నిశ్శబ్దంగా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. విడదీసి చెప్పినప్పుడు యజ్ఞాత్వా అమృత మశ్నుతే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఆ అనే అక్షరము సైలెంట్. ఆ అనే అక్షరం వచ్చి పడితే అనుష్టుప్ ఛందస్సుకు ఒక అక్షరం వచ్చి అదనంగా పడుతుంది కాబట్టి ఛందస్సు దెబ్బతింటుందనే ఉద్దేశం చేత ఆ అనే అక్షరాన్ని తొలగించి ఆ స్థానంలో ఆ సింబల్ రెండులాగా ఉన్నటువంటి గుర్తు పెడతారు. ఆ గుర్తును ఆధారంగా చేసుకుని మనము అక్కడ అ అనే అక్షరం ఉంటుంది అని మనం స్వీకరించాల్సి ఉంటుంది. ఓం సర్వతః పాని పాదం తత్ సర్వతోక్షి శిరో ముఖం. ఇక్కడ సర్వతో అక్షి శిరో ముఖం అని భావం. సర్వత్రా అక్షులు ఉన్నాయి అని. అక్షులు అంటే నేత్రాలు. సర్వత శృతి మల్లోకే. సర్వతః శృతి మల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఓం సర్వతః పానిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతి మల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఓం సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణ భోక్తృ చ. ఓం సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణ భోక్తృ చ. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 15, 16, 17 శ్లోకాలు. ఓం బహిర్ అంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్త దవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. ఓం బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. ఓం అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భర్తృ చ తత్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. ఓం అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భర్తృ చ తత్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. ఓం జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య ధిష్ఠితం. ఓం జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య ధిష్ఠితం. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 18, 19, 20 శ్లోకాలు. ఓం ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతత్ విజ్ఞాయ మద్భావా యోపపద్యతే. ఓం ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్ విజ్ఞాయ
మద్భావాయోపపద్యతే. ఓం ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఓం ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఓం కార్య కారణ కర్తృత్వే. కొన్ని పుస్తకాలలో కార్యకరణ కర్తృత్వే అని ఉంటుంది. ఏది చెప్పినా దోషము కాదు. హేతుః ప్రకృతి రుచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. ఓం కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 21, 22, 23 శ్లోకాలు. ఓం పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. ఓం పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. ఓం ఉపద్రష్టాను మంతా చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఓం ఉపద్రష్టాను మంతా చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఓం య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభి జాయతే. ఓం య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 24, 25, 26 శ్లోకాలు. ఓం ధ్యానే నాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఓం ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఓం అన్యేత్వేవ మజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరంత్యేవ మృత్యుం శృతి పరాయణాః. ఓం అన్యేత్వేవ మజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరంత్యేవ మృత్యుం శృతి పరాయణాః. ఓం యావత్ సంజాయతే కించిత్ సత్వం
స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఓం యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 27, 28, 29 శ్లోకాలు. ఓం సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. ఓం సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. ఓం సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మ నాత్మానం తతో యాతి పరాంగతిం. ఓం సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. ఓం ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం సపశ్యతి. ఓం ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం సపశ్యతి. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 30, 31, 32 శ్లోకాలు. ఓం యదా భూత పృథగ్భావం ఏకస్థ మనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఓం యదా భూత పృథగ్భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఓం అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయ మవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓం అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓం యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. ఓం యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 33, 34 శ్లోకాలు మరియు ముగింపు. ఓం యథా ప్రకాశ యత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఓం యథా ప్రకాశయత్యేకః
కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఓం క్షేత్ర క్షేత్రజ్ఞయో రేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఓం క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయః. ఓం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం మాతా. గీతాదేవి నమోస్తుతే, గీతాదేవి నమోస్తుతే, గీతాదేవి నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు. హరి ఓం.